హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుంత డిఎస్సి ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం టెట్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ని అయితే చూస్తున్నామండి. చూడండి, మనకి నిన్నటి న్యూస్ పేపర్ని చూసినట్లయితే మనకు పబ్లిష్ అయిన న్యూస్ ఏంటి, మనకి రేపటికి మాక్ టెస్ట్లు అనేవి మీ యొక్క గవర్నమెంట్ వెబ్సైట్లో అనేవి అందుబాటులో ఉంచుతామనేసి నిన్న మనకి విద్యాశాఖ మంత్రి వాళ్ళు మనకి అనౌన్స్ చేయడం జరిగిందండి. అలాగే 22వ తారీఖు నుండి మనకి హాల్ టికెట్ డౌన్లోడ్ అనేసి మనకి న్యూస్ అయితే పబ్లిష్ అయింది కదండి. అయితే అలానే మనకి దానికి సంబంధించి మాక్ టెస్ట్కి సంబంధించి మనకి మెయిన్ అప్డేట్ వచ్చిందండి. ఇది టెట్కి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఎవరైనా నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు చూసేద్దాం. చూడండి, మనకి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు మనకి మాక్ టెస్ట్లు అనేవి వెబ్సైట్లో పెట్టడం జరిగిందండి. చాలామందికి మాక్ టెస్ట్లు అంటే కొంతమంది రాస్తారు, కొంతమంది రాయరు. అయితే ఫ్రెండ్స్ చూడండి, మాక్ టెస్ట్లు అనేవి రాయడం వల్ల చాలా యూజ్ ఉందండి. మనకి టైం ఉన్నా కానీ లేకపోయినా కానీ మనం మాక్ టెస్ట్లు అనేవి రాస్తే మనకి టెట్కి సంబంధించి కన్ఫ్యూజన్, ఆ యొక్క టెన్షన్ అనేది తగ్గి మనం మన యొక్క టెట్ ఎగ్జామ్ని అయితే చక్కగా ఫుల్ఫిల్ చేయొచ్చు. ఫ్రెండ్స్ చూడండి, చాలామంది మాక్ టెస్ట్ రాయడానికి ఇష్టపడరు. సో ఫ్రెండ్స్, మాక్ టెస్ట్ రాసినంత మాత్రాన మనకి ఏం ఇదవ్వదండి, రాస్తే మంచిదే. సో చాలామంది రాయడానికి ట్రై చేయండి. చూడండి, అయితే మాక్ టెస్ట్ని ఎలా మనం వెబ్సైట్లో ఓపెన్ చేయాలి, ఎలా రాసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఫస్ట్ మనము చేయాల్సిందలా చూడండి, మన మొబైల్లోని క్రోమ్ని ఓపెన్ చేయాలండి. చూడండి, మన మొబైల్లోని మనం క్రోమ్ని ఓపెన్ చేసినట్లయితే మనకి ఫ్రెండ్స్ మనము మొబైల్లోని మనం క్రోమ్ని ఓపెన్ చేసినట్లయితే మనకి అందులోని ఏపీ టెట్ అని మనం సెర్చ్ చేసినట్లయితే మనకి చూడండి ఈ విధంగా ఒక పేజీ అయితే ఓపెన్ అవుతుంది. అందులో మనం ఏపీ టెట్ అనేసి మనం ఈ వెబ్సైట్ మీద మనం క్లిక్ చేసినట్లయితే చూడండి మనకి ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇందులో మనం చూసినట్లయితే చూడండి, మనకి మన ముఖ్యమంత్రి గారు అలాగే మన విద్యాశాఖ మంత్రి వాళ్ళ యొక్క ఫోటోలు అయితే ఉన్నాయి. కింద చూడండి మనకి ఏపీ టెట్ జూలై 2024 అని ఉంది కదా. అప్లికేషన్ పేమెంట్ క్లోజ్డ్ అని ఉంది కదండి. దాని కింద మనకి మాక్ టెస్ట్లు అనేసి కనిపిస్తున్నాయి కదా. దీన్ని మనం ఇలా క్లిక్ చేయగానే చూడండి, క్లిక్ హియర్ అని ఉంది కదా, అందులో మనం ఇలా క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఒక మాక్ టెస్ట్లు అనేవి అసెస్మెంట్స్ అనేసి మనకు కనిపిస్తాయి కదండి. ఇవన్నీ మనకి పేపర్లు ఎస్ఏ ఎస్జిటి అంటే పేపర్ 1A పేపర్ 2A అలా మనకి లాంగ్వేజ్ వైజ్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అయితే ఇందులో నేను చూడండి మనం ఎస్జిటి పేపర్ 1A రాయాలనుకుంటే మనం ఏం చేస్తామంటే చూడండి, ఇలా మనం స్క్రోల్ చేయగా కిందకి మనకి చూడండి 13వ నెంబర్లోని మన క్లాస్లో కనిపిస్తుంది కదా పేపర్ 1A ఎస్జిటి అని. దాంట్లో మనం క్లిక్ చేయండి. చూడండి, క్లిక్ హియర్ అని ఉంది కదా, చిన్నది జూమ్ చేసి దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకి దానికి సంబంధించి ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ మనం రాసేది సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి మనకి కంప్యూటర్లోని మనకి పాస్వర్డ్లు అనేవి మనం ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. సో ఎగ్జామ్ రాసే ముందు కూడా మనకి మన ఫోటోలు, మన పాస్వర్డ్ అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి, మనకి చూసినట్లయితే లాగిన్ అనేసి ఇచ్చారు కదండి. ఇందులో మనం సైన్ ఇన్ అవుతే సరిపోద్ది. చూడండి, మనం ఏది ఎంటర్ చేయనవసరం లేదు. ఆల్రెడీ వాళ్ళు కామన్గా అందరికీ సేమ్ అవే పాస్వర్డ్లు పెట్టి ఇక్కడ మనకి ఇచ్చారు. ఇందులో చూడండి, సైన్ ఇన్ మనం క్లిక్ చేస్తే సరిపోతుంది. సైన్ ఇన్ క్లిక్ చేయండి. ఇలాగా సైన్ ఇన్ క్లిక్ చేసినట్లయితే చూడండి, మనకి ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనకి ఓపెన్ అవుతాయి. మనకి ఈ ఎగ్జామ్లో కూడా మనం వెళ్ళి కూర్చున్న తర్వాత మన ఫోటో, మన సిస్టమ్ నేమ్, నెంబరు, అలాగే మన పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ మనకు కనిపించేది ఇన్స్ట్రక్షన్స్ అండి. ఇన్స్ట్రక్షన్స్ని మనం చదవాల్సి ఉంటుంది. సో ఇది సిబిటి కాబట్టి చాలా కేర్ఫుల్గా మనం ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుందండి. చూడండి, ఇక్కడ మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇన్స్ట్రక్షన్స్ అనేసి ఇచ్చారు. ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ని మనం చదివిన తర్వాత మనం ఎగ్జామ్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి ఇన్స్ట్రక్షన్స్ చదవడానికి కూడా మనకి గవర్నమెంట్ వాళ్ళు మనకి ఎగ్జామ్ హాల్లో టైం అనేది మనకి ఇచ్చి ఉంటారండి. సో మనం ఇలా ఇన్స్ట్రక్షన్ బాక్స్ని ఓపెన్ చేసి మనం చదివిన తర్వాత చూడండి, ఇక్కడ ఇలా మొత్తం చదివేసిన తర్వాత కింద మనకి నెక్స్ట్ అని కనబడుతుంది కదండి. ఆ నెక్స్ట్ మీద మనం ఇలా క్లిక్ చేయగా
మనకి చూడండి ఇంకా అదర్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేసి మనకి ఇంకో బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో చూడండి మనం చేయాల్సింది ఒక ముఖ్యమైన పని ఉందండి. చాలామంది ఫస్ట్ టైం రాసే వాళ్ళు ఏం చేస్తారంటే ఇందులో మనకు ఒక చిన్న బాక్స్ కనబడుతుంది కదండి లెఫ్ట్ సైడు, ఇందులో టిక్ పెట్టకుండా మనం ఐఎమ్ రెడీ టు బిగిన్ అనేసి చాలామంది కొడుతుంటారు, కానీ ఓపెన్ అవ్వదు. అలా అందులో టైం వేస్ట్ అనేది అయిపోతుంటుంది. సో ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా మనం చేయాల్సిందల్లా ఒకటే, చూడండి మనం ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ చదివిన తర్వాత మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్కి మనం ఒబే అవుతున్నాము, ఎగ్జామ్ రాయడానికి మనం సిద్ధంగా ఉన్నాము అని చెప్పడానికి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ చిన్న బాక్స్లోని మనం ఇలా క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా మనం టచ్ చేసిన వెంటనే మనకు అక్కడ టిక్ మార్క్ అనేది పడిపోతుందండి. సో ఇలా మనం టిక్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఒకవేళ ఇంకా ఇన్స్ట్రక్షన్స్ ఏమి అంటే మళ్ళీ చదవాలి డౌట్ ఉంది అనుకుంటే మనం ప్రీవియస్ మీద క్లిక్ చేస్తామండి. ఇలా ప్రీవియస్ మీద క్లిక్ చేస్తే మనకి ముందుది అంటే ముందు మనం ఓపెన్ చేసింది మళ్ళీ మనకు కనబడుతుందండి. సో మళ్ళీ మన డౌట్ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ కొడితే మనకి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ అయిన తర్వాత మనము ఇన్స్ట్రక్షన్ అన్నిటికీ ఓబే అయిన తర్వాత ఇక్కడ మనం ఐఎమ్ రెడీ టు బిగిన్ అనేసి ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకి చూసినట్లయితే ఈ విధంగా మనకి చూడండి పేపర్ 1A SGT అని పక్కన స్టార్ మార్క్ పడి చైల్డ్ డెవలప్మెంట్ అనేసి ఇచ్చారు కదండి. ఈ విధంగా ఇందులో మనం చూడండి ఒకసారి నేను దాని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసినట్లయితే నాకు ఈ విధంగా సబ్జెక్ట్స్ అనేవి కనబడుతున్నాయి. సో ఫ్రెండ్స్, ఇది మనకి పేపర్ అనేది ఈ విధంగా ఉంటుందండి. చూడండి మాక్ టెస్ట్లోని పేపర్ని చూసినట్లయితే మనకి కనబడుతుంది కదండి. చూడండి ఫస్ట్ క్వశ్చన్, ఇది క్వశ్చన్ నెంబర్ 1 అనేసి ఇచ్చారు. పైన మనకి క్వశ్చన్ నెంబర్స్ ఇచ్చారండి 1 2 3 4 5 అనేసి. అయితే మనకి ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటంటే చైల్డ్ డెవలప్మెంట్ సిడిపి కదండి. సిడిపికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి మనకు ఫస్ట్ డిస్ప్లే అవుతాయి. తర్వాత మనకి సిడిపి తర్వాత మనకి తెలుగు, ఆ తర్వాత ఇంగ్లీషు, మ్యాథ్స్, అలా ఈవీఎస్ మనకు అలా డిస్ప్లే అవుతుంటాయి. సో ఫ్రెండ్స్, కంగారు పడకుండా చాలా చక్కగా నీట్గా మీరు ఈ యొక్క మాక్ టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుందండి. చూడండి మొబైల్లో చాలా ఈజీ అండి. ఇప్పుడైతే ఈ జనరేషన్లోనైతే చాలామందికి టచ్ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి సో సిస్టంలోకి వెళ్ళి కూర్చొని చేయాల్సిన పని కూడా లేదు. అందుకనేసి మొబైల్లోనే మనం మాక్ టెస్ట్లు అనేవి రాసుకోవచ్చు చాలా ఈజీగా. చూడండి మొబైల్లోనే ఇలా ఓపెన్ చేసుకుంటూ మనం రాయాల్సి ఉంటుందండి. చూడండి మనకి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి, క్రింది వాణిలో జీవ సంబంధ వైయక్తిక భేదం కానిది అనేసి మనకి ఇక్కడ వైయక్తిక భేదాలు అనే పాఠంకి సంబంధించి మన క్వశ్చన్ అయితే అడిగారండి. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం వీడియోస్లోని, అంటే ఏ టాపిక్స్ అనేవి సైకాలజీలో చాలా ఇంపార్టెంట్ అనేవి మనం డిస్కస్ చేసుకున్నాం కదండి. అందులోని వైయక్తిక భేదం కానిది ఏది అని అడిగారు. ఇలా మనకి ఫర్ సపోజ్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ నేను చూడండి జ్ఞానేంద్రియాలు అని ఫర్ సపోజ్ నేను అనుకుంటే ఏం చేయాలి, 1 ఉంది కదండి, దాని మీద నేను ఇలా టచ్ చేయగానే అది నాకు సెలెక్ట్ అవుతుంది. అలా సెలెక్ట్ అయిన తర్వాత నేను అలా వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతాను అని చూడకూడదు. ఎందుకంటే మనకి అలా మనం నెక్స్ట్ క్వశ్చన్ ఓపెన్ చేసుకుందామన్నా లేదా మన తెలివితేటలు ఉపయోగించి పైన 2 మీద ఇలా క్లిక్ చేసుకొని డైరెక్ట్ 2ని మనం రెండో క్వశ్చన్ ఓపెన్ చేసుకుందాము అనుకున్నా అవ్వదు. ఎందుకంటే మనం సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ అనేది మనకి సేవ్ అవ్వాలి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్లోని నేను పెట్టిన ఆ యొక్క ఫస్ట్ ఆప్షన్ అనేది ఆ ఫస్ట్ క్వశ్చన్కి ఫస్ట్ ఆప్షన్ అనేది సేవ్ చేయాలనుకుంటే నేను చూడండి సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉంది కదండి గ్రీన్ కలర్లో బాక్స్ మనకి రైట్ సైడు, దాన్ని ఇలా క్లిక్ చేసిన వెంటనే నాకు అది ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోయి మళ్ళీ వెంటనే మనకి అది సేవ్ అయ్యి నెక్స్ట్ క్వశ్చన్ అనేది మనకి డిస్ప్లే చేస్తుందండి. సో ఈ విధంగా మనం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మాక్ టెస్ట్లు అనేవి మనం రాసుకోవచ్చు, చాలా ఈజీ అండి. తర్వాత మనము ఏదైనా క్వశ్చన్ని మనం ఆన్సర్ చేసి ఉండకపోతే లేదా సేవ్ చేయకపోతే మనకి ఆ యొక్క క్వశ్చన్ నెంబర్ అనేది ఆ బాక్స్ అనేది మనకి రెడ్ కలర్లో కనిపిస్తుందండి. సో ఫ్రెండ్స్, మనం ఆన్సర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నీకు అంటే మనం పెట్టిన క్వశ్చన్ ఏమైనా రాంగ్ అయి ఉందా అనేసి డౌట్ వస్తే మళ్ళీ మనం ఆ క్వశ్చన్ని మనం మళ్ళీ చూడాలనుకుంటే ఆ క్వశ్చన్ నెంబర్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఆ క్వశ్చన్ అనేది డిస్ప్లే అవుతుంది. మళ్ళీ మనం దాంట్లోని ఆప్షన్ అనేది మనం మార్చుకోవచ్చండి. ఎందుకంటే ఇది పేపర్ పెన్ కాదు కదా, మనకి అంటే బబ్లింగ్ సిస్టమ్ కాదు కదండి. ఒకసారి బబుల్ చేస్తే మళ్ళీ రెండో ఆప్షన్ బబుల్ చేయడం కష్టం అనుకోవడానికి. ఇది సిబిటి కాబట్టి చాలా ఈజీ. సో ఈ విధంగా మనం మళ్ళీ ఏదైనా మనం
పొరపాటున ఏదైనా మనం క్వశ్చన్కి ఆన్సర్ ఏదైనా రాంగ్ పెట్టి ఉన్నా మళ్ళీ మనం దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. సిబిటి ద్వారా చాలా చాలా బెనిఫిట్ అండి ఇది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం మాక్ టెస్ట్ అనేది రాసుకోవచ్చు. మనకి సబ్జెక్ట్ వైజ్ మొత్తం 150 క్వశ్చన్స్ అనేవి మనం కంప్లీట్ చేసిన తర్వాత మనం ఎగ్జామ్లోనైతే సబ్మిట్ అనేసి కొడితే మనకి ఆ పేపర్ అనేది సబ్మిట్ అయిపోద్దండి. ఆ విధంగా సబ్మిట్ అయ్యి మనకి ఎగ్జామ్ అనేది క్లోజ్ అవుతుంది. అయితే ఈ మాక్ టెస్ట్లోని మన గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఈ యొక్క వెబ్సైట్లోని చూడండి, ఈ మాక్ టెస్ట్ లింక్స్ నుండి మనం ఎగ్జామ్ అనేది రాసిన తర్వాత మనం డైరెక్ట్గా మనం బ్యాక్ అయిపోవచ్చు. డైరెక్ట్గా నేనైతే హోమ్లోకి చూడండి, హోమ్ బటన్ ఇక్కడ హోమ్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి నేను బ్యాక్ వెళ్ళిపోవచ్చు. కాబట్టి మీరు కూడా మొబైల్లో ఈజీగా మీరు మాక్ టెస్ట్ అనేది రాసుకోవచ్చు ఈ విధంగా. సో ఫ్రెండ్స్, ఎవరైనా డౌట్ ఉన్నట్లయితే మళ్ళీ నా యొక్క వీడియోస్ని చూసి మీ యొక్క డౌట్ని క్లారిఫై చేసుకోండి, లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్ని క్లారిఫై చేసుకుంటారని కోరుతూ మీరందరూ మాక్ టెస్టులు రాసి ఏపీ టెట్ ఎగ్జామ్ 2024 ఎగ్జామ్ అనేది చక్కగా రాస్తారని కోరుతూ ఇంతటితో ఈ వీడియోని నేను ముగిస్తున్నాను.